మనము రెమెడీలు చెప్పుకునేటువంటి ఒక విషయంలో మనం ఉన్నాము. ఇప్పుడు మనకు ఏదైనా కార్యం చేయడానికి ధైర్యం కావాలి. మనోధైర్యం ఉంటేనే కార్యం చేయగలుగుతాం. రెండవది విద్యా బుద్ధి సరిగ్గా ఉండాలి. అలాంటప్పుడు కొందరికి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన బాగా ఉంటుంది. కానీ మనోధైర్యం ఉండదు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అంటే మనోధైర్యం ఉండదు. అలాంటప్పుడు బాధపడుతుంటారు. అలా కాకుండా ఉండడానికి చిన్న రెమెడీ ఒకటి. అంజనేయం మహావీరం బ్రహ్మా విష్ణు శివాత్మకం అరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అనేటువంటి ఒక ఆంజనేయ స్వామికి సామాన్యంగా ఇది అందరికీ వస్తుంది, చాలామందికి వస్తుంది ఈ మంత్రం. అంజనేయం మహావీరం బ్రహ్మా విష్ణు శివాత్మకం అరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అనేటువంటి ఒక ఈ మంత్రాన్ని కనుక చదివినట్టయితే ఏం ఫలితం వస్తుంది గురువుగారు అని చెప్పి మీరు అడుగుతారేమో. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్పి చెప్తారు. ఈ గనక ఈ అంజనేయం మహావీరం అనేటువంటి ఒక మంత్రాన్ని ఇంకా ప్రతిరోజు మీకు వీలైనంత 27, 54, 108, 9 సంఖ్య వచ్చేటట్టుగా కనుక మీరు కనుక దీన్ని జపం చేసినట్టయితే, పారాయణం చేసింటే బుద్ధి పెరుగుతుంది, శరీరంలో బలం పెరుగుతుంది, యశస్సు అంటే కీర్తి పెరుగుతుంది, ధైర్యం మనోధైర్యం ఏ కార్యక్రమమైనా చేయగలుగుతావారా ఈ కార్యక్రమం ఏమో నా నుంచి కాదు అనేటువంటి ఒక విషయం కాకుండా ఆ కార్యక్రమం చేయడానికి ధైర్యం అనేటువంటిది మనోధైర్యం అనేటువంటిది వస్తుంది. తర్వాత నిర్భయత్వం. చీకట్లో షాప్కి వెళ్ళిరారా, కరెంట్ లేదు, కొద్దిగా అగ్గిపెట్ట తీసుకురా అని చెప్పి కరెంటు పోయినప్పుడు కనుక అమ్మనో నాన్నో కనుక చెప్పినట్టయితే అమ్మో చీకటి అలాంటి యొక్క భయం పడకుండా అజాడ్యం మనోధైర్యం అనేటువంటిది వస్తుంది. నిర్భయత్వం, భయం అనేటువంటిది లేకుండా ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పరిగెత్తి రమ్మన్నా, ఎక్కడికి వెళ్ళమన్నా నిర్భయం, భయం అనేటువంటిది లేకుండా కార్యక్రమాలు జరుగుతుంది. అరోగత, రోగాలు అనేటువంటివి దగ్గరికి రాకుండా ఉంటాయి. అజాఢ్యం అంటే అలసత్వం, ఏం లేదు ఒత్తిగా నీరసంగా ఎప్పుడు సోఫాలోనో కుర్చీలోనో కూర్చొని ఉండడము అనేటువంటిది జరుగుతుంది. అలాంటిది కూడా వెళ్ళిపోతుంది. వాక్పటుత్వంచ, వాక్కు స్వచ్ఛంగా రావడము, మనము చెప్పినటువంటి వాక్కు సఫలీకృతం కావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పిన్నలు పెద్దలు ఎవరైనా సరే మనస్సులో అంజనేయం మహావీరం బ్రహ్మా విష్ణు శివాత్మకం అరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అనేటువంటి ఒక మంత్రాన్ని, శ్లోకాన్ని గనక ప్రతిరోజు 27 సార్లు గనక జపం చేసినట్లయితే మీకు ఆంజనేయ స్వామి యొక్క కరుణ వల్ల బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ ఇవన్నీ కూడా మీకు సమకూరి ఆంజనేయ స్వామి యొక్క కృప కలుగుతుంది. ఈ రెమెడీ చేసి చూడండి, శుభ ఫలితాన్ని పొందండి. ఇది శుభం.